ఈ భూమి మీద బాగా గడిపిన సమయం ఏదైనా ఉంది అంటే అది దేవునితో గడిపిన సమయం. లోకంతో మనం గడిపే ప్రతి సమయం అది వృధా అయిపోతుంది. దేవునితో మనం వసించి ఆ సమయం ఆశీర్వాదకరంగా మారుతుంది. దేవుని మహాకృపను బట్టి మనం ఆగస్టు మాసంలోకి ప్రవేశించాం. ఆగస్టు మాసం అద్భుతాల మాసం. దేవుడు ఈ మాసములో నా జీవితాలలో మరిన్ని అద్భుతాలు జరిగించాలని మా ప్రార్థన. ఆమేన్. హల్లెలూయా. మీరు ఎక్కడో ఉన్నారు. హల్లెలూయా. దేవుడు మన జీవితాలలో అద్భుతాలు జరిగించాలి. పోయిన వారం మనం పునాదిని వేశాం. యెరూషలేము నుండి, పరిశుద్ధ స్థలంలో నుండి మనం సేకరించిన అనేకమైన వస్తువులను ఆ పునాదులో ఉంచాం. అది ప్రతి సమయం చాలామంది అడుగుతున్నారు, ఎప్పుడు మీరు ఈ చర్చిని పనిని ప్రారంభిస్తారు అని. ఇంకా సమయం ఉంది అని వాయిదా వేస్తూ వచ్చాం. అయితే ఈసారి మాత్రం వాయిదా వేయటానికి కుదరలేదు. మరి మన ట్రెజరర్ అమ్మ గారు చెప్పారు, పాస్టర్ గారు, జూలై మాసం అంటే మనకు చాలా ప్రాముఖ్యమైనది. ఫాదర్ హయ్యర్ ఆయన గుంటూరు పట్టణంలో పాదం మోపారు. ఎలాగైనా గాస్పల్ డే లోపు మనము ఈ పునాదిని వేయాలి, పనిని ప్రారంభించాలి యేసు నామములో అని చెప్పారు. నేను కూడా పోయిన వారం ఇక్కడికి వచ్చేంత వరకు కూడా అనౌన్స్మెంట్ చేస్తానన్న ఆలోచన కూడా నాకు లేదు. ఎవరో నన్ను బలవంతంగా ప్రార్థన చేసి కూర్చున్న తర్వాత మరలా చెప్పాలి అని నాలో ఒక విధమైన ప్రేరణ, ఇది దేవుడు అనుగ్రహించింది అని నేను బలంగా విశ్వసిస్తున్నాను. ఆ మాటను చెప్పాము. పోయిన వారమంతా వర్షాలు అని చెప్పారు. అయినా ఆదివారం ఏ విధమైన అవరోధం కలగలేదు. మనము ప్రకటన చేసినట్లుగానే దేవుని నామ ఘనత కొరకై మందిర నిర్మాణము కొరకు పునాదిని వేశాం. 7 పాస్టర్స్, ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఏఎల్సి రెవరెండ్ డాక్టర్ సిహెచ్ విక్టర్ మోజెస్ ఏ గారు, మరి రాజకీయ ప్రముఖులు, ప్రభుత్వ అధికారులు, దాదాపు 5,000 మంది మన సంఘ విశ్వాసులు, రెండవ ఆరాధనలు వచ్చిన వారు కూడా ఆ స్థలానికి వెళ్ళి ప్రార్థించి ఆ పూలను వేసి వారు తమ ఆనందాన్ని వ్యక్తీకరించారు. ఇది ఎలా కలిగిందో పోయిన వారము కూడా పునాది అనే దాని మీదే వాక్యం అన్నమాట. మనకి అయ్యగారు ఫాదర్ హయ్యర్ ఏ విధమైన పునాదిని ఆంధ్రావనిలో తెలుగువారి మధ్య వేశారో మనము చూసాం. ఈరోజు చూస్తే దావీదు దేవుని మందిరము కోసమై ఆయన మాట్లాడిన చివరి మాటలు, దేవాలయం కోసమై ఆయన పడిన తపన, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మీరు చదవండి. ఇది కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడు బండ మీద తన ఇల్లు కట్టుకునిన బుద్ధిమంతుని పోలి ఉండును. పునాది, బండ మీద పునాది. ఇది పోయిన వారం మనము చూసిన వాక్యము. పౌలు భక్తుడు అంటాడు, ఆ బండ క్రీస్తే. చాలామంది ఏ విధమైన పునాది మీద తమ జీవితాలను నిర్మించుకుంటున్నారు అంటే
లోకము, ధనము, ఐశ్వర్యము, హోదా, తెలివితేటలు, మానవ నిర్మితమైన జ్ఞానము మీద తమ పునాదులను వేసుకుంటూ ఉన్నారు. ఇసుక మీద పునాదిని వేస్తే అది స్థిరముగా ఉండదు, అది కదిలిపోతుంది. కాబట్టి మన పునాది యేసుక్రీస్తు అయి ఉండాలి అని, దానిలో స్థిరత్వం ఉంటుంది అని, ఎన్ని తుఫానులు వచ్చినా ఆ పునాది బండ మీద వేయబడింది కనుక అది కూలిపోదు అని దేవుని వాక్యము మనకు తెలియచేస్తుంది. ఈ సంఘం పునాది వేయబడింది అంటే ఆశీర్వాదాల కోసమై ఒక అడుగు ముందుకు వేశాం. అద్భుతంగా ఈ వారంలోనే 29వ తారీఖున మాకు మనవరాలు పుట్టింది. మొదట బాబు పుట్టాడు మా బాబుకి. తర్వాత ఈ వారంలోనే దేవుడు ఒక అద్భుతం జరిగించాడు. ఒక బిడ్డను దేవుడు అనుగ్రహించాడు అంటే జీవాన్ని ఇచ్చాడు. దేవుడు ఇంకా మనల్ని ప్రేమిస్తున్నాడు అని చెప్పడానికి ఒక నిదర్శనం. దేవునికి స్తుతి చెల్లించాం. దేవుని పనికి మనం ఒక అడుగు ముందుకు వేస్తే దేవుడు ఇంకా ముందుకు వస్తాడు. కాబట్టి మీ జీవితంలో, మనందరి జీవితాలలో దేవుడు అద్భుతం చేస్తాడు. ఆమేన్. ఆన్లైన్లో ఎప్పుడూ కూడా ఎంతమంది, నిన్న ఆదివారం వీక్షించిన దాదాపు 10,000 మంది దేశ విదేశాల్లో, డేవిడ్ నిరీక్షణ్ రావు గారు వారు కూడా అక్కడ నుండి మెసేజ్ పెట్టారు. దేశ విదేశాల్లో ఉన్న మన విశ్వాసులు ప్రత్యక్షంగా 5,000 మంది, పరోక్షంగా 10,000 మంది నిన్నటి ఆదివారం జరిగిన కార్యక్రమాన్ని వీక్షించారు, ఆనందించారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ బండ దేవుని వాక్యము. వాక్యమును నేర్చుకోవాలి, వాక్యమును ప్రేమించాలి, వాక్యమును వినాలి, వాక్యముపై మనం ఆనుకోవాలి, ఆ వాక్యముతో మనము జీవించాలి. గాలి విసిరెను, వరదలు వచ్చెను, అది బండ మీద వేయబడిను గనుక అది కూలిపోలేదు. ఇక్కడ శోధనలు, శ్రమలు, వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను. వాన కురిసెను అంటే వాన ఎక్కడి నుండి కురుస్తుంది? పైనుండి. పైనుండి వచ్చే శోధనలు. వరదలు వచ్చెను అంటే భూమి మీద మనకు కలిగే కష్టములు. గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను అంటే మన చుట్టూ ఆవరించి ఉన్న శోధనలు. పైనుండి, భూమిలో నుండి, చుట్టూ వాతావరణము నుండి మనం పరీక్షా పరిశోధనలు ఎదుర్కొన్నప్పుడు వాక్యము మీద పునాది వేయబడింది కనుక అది కూలిపోలేదు. హల్లెలూయా. మన జీవితం యేసుక్రీస్తు మీద నిర్మించబడినప్పుడు అది బలముగా ఉంటుంది అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఆశ్చర్యంగా దావీదు తన తుది పలుకులు, చివరి మాటలు ఎంత అద్భుతంగా దేవుని గురించి, ఆయన మందిరాన్ని గురించి మాట్లాడాడంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. పోయిన వారం మనం పునాదిని గూర్చి విన్నాము. ఈ వారమున దేవుని మందిరం యొక్క విశిష్టత, దానికోసం దావీదు ఏం చేశాడో మనం చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. చూడండి, దినవృత్తాంతాలు
మొదటి గ్రంథం 29వ అధ్యాయము. ఇది చివరి అధ్యాయం. దావీదు చివరి మాటలు, దావీదు చివరి కోరిక ఏ విధంగా నెరవేర్చబడిందో మనం చూస్తాం. తరువాత రాజు అయిన దావీదు సర్వ సమాజముతో ఇలాగు సెలవిచ్చెను: దేవుడు కోరుకునిన నా కుమారుడైన సొలొమోను ఇంకను లేతప్రాయము గలవాడై గల బాలుడై ఉన్నాడు. కట్టబోవు ఆలయము మనుష్యునికి కాదు, దేవుడైన యెహోవాకే గనుక ఈ పని బహు గొప్పది. దావీదు చివరి మాటలు అంటున్నాడు. ఏమంటున్నాడంటే, ఈ ఆలయము మనిషి కోసం కాదు, ఈ ఆలయము దేవుని కోసం. ఎందుకంటే దేవుని ప్రత్యక్షత బలిపీఠం గుడారములో ఉన్నది. నేను రాజనగరిలో ఉన్నాను, నాకు నిద్ర పట్టడం లేదు. దేవుణ్ణి, ఆయన సన్నిధిని, ఆయన ప్రత్యక్షత బలిపీఠమును గుడారములో మనం ఉంచాము. ఆ ప్రత్యక్షత బలిపీఠము కొరకు దేవుని సన్నిధి కోసమై ఒక అద్భుతమైన ఆలయాన్ని నిర్మించాలి. ఇది మనుషుల కోసం కాదు. ఎవరి కొరకు? దావీదు అంటున్నాడు, ఇది మనుష్యుల కోసం కాదు. చెప్పండి, ఎవరి కొరకు? దేవుని కొరకు. ఈ తరములో మనం నివసిస్తున్నాం. దాదాపు ఈ దేవాలయంలో మనం 80 సంవత్సరాలు గడిపాం. దాదాపు అటు ఇటు చూస్తే ఒక 8-10 తరాలు ఈ దేవాలయంలోనే అయిపోయింది. అయితే మనం మన బిడ్డలకు ఏదైనా ఒక బహుమానం ఇవ్వాలి అంటే అది శాశ్వతమైన దేవుని నివాసము మన బిడ్డల కోసమై మనము ఉంచితే, రాబోయే తరాలు, మన పిల్లలు, వారి పిల్లలు ఏమనుకుంటారు అంటే, మా తల్లిదండ్రులు ఒక దేవాలయమును మాకు ఆశీర్వాదకరముగా ఇచ్చారు అని రాబోయే తరాలు చెప్పుకుంటారు. అందుకే నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుప పనికి ఇనుమును, కర్ర పనికి కర్రలను, గోమేధికపు రాళ్లను, చెక్కుడు రాళ్లను, వింతైన వర్ణములు గల పలు విధములకు రాళ్లను, మిక్కిలి వెలగల నానావిధ రత్నములను, తెల్ల చలువరాయి విశేషముగా సంపాదించి తిని, మరియు నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించి ఉంచిన వస్తువులుగాక, అంటే ఇతరులతో యుద్ధం చేసినప్పుడు సంపాదించిన బంగారం, వెండి, అవి కాక నా స్వంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇచ్చేదను. దావీదు తన జీవితం అంతటిలో అభిలషించింది, ఆశించినది ఒకటే: దేవుని మందిరం నిర్మించాలి. అందుకనే దావీదు మందిరము కోసమై 6,000 మనుగుల బంగారము, 10,000 మనుగుల వెండిని తన సొంతంగా దేవాలయము కోసమై ఇచ్చాడు. దేశముల నుండి సంపాదించిన ప్రతిష్ఠితమైన అవి లెక్కలేవు కాదు అంటున్నాడు. నా హృదయ వాంఛ, నా హృదయములో బలమైన కోరిక ఏదైనా ఉంది అంటే అది దేవుని మందిరము అని దేవుణ్ణి ఆయన ఆరాధిస్తూ ఉన్నాడు. దేవునికి బలముగా ఇచ్చి దేవుణ్ణి ఘనపరుస్తున్నాడు. ఈ అధ్యాయమంతా మనం చూస్తే మనపూర్వకముగా
నేను ఇచ్చుచున్నాను. మనపూర్వకంగా దేవుని మందిరము పనికి అనే మాట మనం చూస్తున్నాం. వారు పూర్ణ మనస్సుతో 9వ వచనం, యెహోవాకు ఇచ్చియుండిరి గనుక వారు అలాగూ మనపూర్వకంగా ఇచ్చినందున జనులు సంతోషపడిరి. 17వ వచనం, నేనైతే యథార్థ హృదయము గలవాడనై ఇవి అన్నీ మనపూర్వకంగా ఇచ్చి ఉన్నాను. నీ జనులకు నాకు నీ మనపూర్వకంగా ఇచ్చుట చూచి సంతోషించుచున్నాను. ఈ అధ్యాయములో దేవునికి మనపూర్వకంగా ఇవ్వడం, ఆయన ఇచ్చిన తరువాత మనుష్యులకు ఆయన ఒక పిలుపునిస్తున్నాడు. మనపూర్వకంగా అంటే చిత్తము, విల్, మనస్సులో దేవుడు సంకల్పించినది, ఎమోషన్స్, భావోద్రేకాలతో. ఈ మాటలు పలికేటప్పుడు దావీదు హృదయంలో భావోద్రేకాలకు లోనవుతున్నాడు. నేను దేవుని మందిరాన్ని నిర్మించడానికి నేను బహుగా ఆశపడుచున్నాను. రెస్పాన్స్, మనస్సులో అతడు స్పందిస్తూ ఉన్నాడు. భావము, ఉద్దేశము, స్పందన మనపూర్వకంగా అంటే ఈ 3 కలగలిపి దేవునికి ఇవ్వటానికి సంకల్పిస్తూ ఉన్నాడు. దీనిలో మనం చూస్తే ఐ ఆమ్ డూయింగ్ గ్రేట్ వర్క్. నెహెమ్యా కూడా చెప్తాడు, నేను గొప్ప పనిలో ఉన్నాను, నేను దేవుని కొరకు గొప్ప పని చేస్తున్నాను, నా జీవితం అంతా ప్రయాసపడినది ఒక్కదాని కొరకే, అదేమిటంటే దేవుని మందిరము కొరకు అని చెప్తున్నాడు. డేవిడ్ వర్రీడ్ అబౌట్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. దేవుని మందిరాన్ని గూర్చిన ఆ తృష్ణ, హృదయములో బలీయమైన వాంఛ, దేవుని ఆలయము నిర్మించటానికి ప్రయాసపడడం, విశేషముగా మక్కువగా. David had the affection and passion for the temple of God. దేవుని మందిరము కొరకు, దేవుని కొరకు, దేవుని సహవాసం కోసమై హృదయ లోతుల్లో ఎంత బలమైన కోరిక దావీదుకు ఉన్నది. అలా కోరిక ఉన్నప్పుడు, దేవుని కోసం కనిపెట్టినప్పుడు, ఆయన చిత్తం కోసమై ఎదురు చూసినప్పుడు తప్పకుండా దేవుడు అనుగ్రహిస్తాడు. బహుశా దావీదు ఆ తరములో ఆ దేవాలయాన్ని చూడకపోవచ్చు. తన కుమారుడైన సొలొమోను ఆ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. రాబోయే తరాలకు దావీదు సింహాసనము స్థిరపరచబడడాన్ని మనము చూస్తూ ఉన్నాం. దావీదు బహుగా సంతోషించాడు. ఎందుకంటే ప్రజలు మనపూర్వకంగా దేవునికి ఇచ్చారు. అతడు కూడా తన సంపాదన అంతా కూడా దేవునికి ఇచ్చి హృదయపూర్వకంగా దేవుని నామమును ఘనపరిచినట్లుగా మనం చూసాం. వారు దేవునికి ఇచ్చారు, సంతోషించారు, ప్రార్థించారు, కృతజ్ఞతలు తెలిపారు. ఈ అధ్యాయములో మనం చూస్తే ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 12:29, ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు, హెచ్చించువాడవును అందరికీ బలము ఇచ్చువాడవు నీవే. మా దేవ, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాము.
ఈ ప్రకారము మనపూర్వకంగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేనెంత మాత్రపు వాడను, ఈ జనులెంత మాత్రపు వారు, సమస్తము నీ వలననే కలిగెను కదా. నీ స్వసంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చుచున్నాము. ఎంత అద్భుతమైన మాటలు దావీదు భక్తుడు పలుకుతున్నాడు. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగుచున్న. చెప్పండి ఈ మాట అందరూ. ఐశ్వర్యము గొప్పతనము నీ వలన కలుగు. చెప్పాలి గట్టిగా. ఇంకా ఐశ్వర్యము గొప్పతనము నీ వలన కలిగినది, నీ వలన కలిగినది నీకు ఇచ్చుచున్నాం. నీవిచ్చిన సమృద్ధిలో నుండి నేను నీకు ఇచ్చుచున్నాను. మేము ఏ పాటి వారం, మేము ఎంతటి వారం. ఐశ్వర్యం అంటే ఐశ్వర్యం అంటే ఏంటి? డబ్బు, బంగారం, సంపద, ఇదేనా? కానీ ఇంగ్లీష్లో ఏమనుందంటే బోత్ రిచెస్ అండ్ హానర్ కమ్ ఫ్రమ్ యూ. రిచెస్ రిచెస్ అంటే డబ్బులు కాదు. దానిని మనము ఇంగ్లీష్లో రిచ్ అనే మాటని మనం చూస్తే RICHES, రిచెస్. వాటిని ఆ 5 పదాలను మనం చూద్దాం. మనం అనుకున్నట్లు ఐశ్వర్యము అంటే డబ్బు కాదు. ప్రపంచంలో చాలామందికి డబ్బు ఉంది, కానీ వారికి ఐశ్వర్యవంతులు కాదు. ఐశ్వర్యము అంటే మొదటి అక్షరం రిలేషన్షిప్ విత్ గాడ్ అండ్ అదర్స్. బంధాలు, అనుబంధాలు ఎవరికైతే ఉంటాయో వారే ఐశ్వర్యవంతులు. రిచెస్, రిలేషన్షిప్ విత్ గాడ్, విత్ ద అదర్స్. ఎవరు బంధాలు, అనుబంధాలు కలిగి ఉంటారో వారే ఐశ్వర్యవంతులు. మనుష్యులకు ధనముంది, సంపదలున్నాయి, కానీ ఐశ్వర్యవంతులుగా మనిషి కనబడటం లేదు. ఎందుకు అంటే మనిషికి దేవునితో బంధము లేదు. లోకముతో మనిషి ముడివేయబడ్డాడు, లోకముతో మనిషి నడుస్తున్నాడు, సృష్టికర్తను మనిషి విభేదించాడు. కనుక మానవునికి ఈ ప్రపంచంలో అత్యంత అవసరమైనది ఏమిటంటే ఐశ్వర్యము కావాలి. ఐశ్వర్యము అంటే దేవునితో మనకుండే సంబంధం, మానవులతో సంబంధం. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి వారు మంచి బాంధవ్యాన్ని కలిగి చెట్టు కింద పడుకున్నా ధన్యులే. బోలెడంత డబ్బు, బోలెడంత భవనము, బంగారము కలిగి భార్యాభర్తలు విడిపోయి ఎవరి గదిలో వారు ఉంటే దాన్ని ఏమంటారు? అది పేదరికము అని పిలుస్తారు. తల్లిదండ్రులు, బిడ్డలు కలిసి ఉండడం ఐశ్వర్యం. బిడ్డలేమో ఉన్నతంగా ఉండి ఉన్నతమైన అంతస్తులలో నివసించి తల్లిదండ్రులను అనాథాశ్రమాలలో ఉంచడం అది ఐశ్వర్యము కాదు. రిలేషన్షిప్స్, బంధాలు, అనుబంధాలు ఈ ప్రపంచంలో ఎవరికైతే ఉంటాయో వారే నిజమైన ఐశ్వర్యవంతులు అని, ఆ ఐశ్వర్యాన్ని, ఆ బలమును, ఆ ఘనతను నీవు నాకు ఇచ్చావు. దేవుని బిడ్డలారా, మనం ఏమనుకుంటున్నాం? ఎన్నో తరాలకు, ఎన్నో సంవత్సరాలకు
అవసరమైన ధనాన్ని నేను సమకూర్చుకున్నాను, మనుష్యులతో దేవునితో నాకు అవసరము లేదు అని అనుకుంటే నీకంటే దరిద్రుడు ఈ ప్రపంచంలో మరెవ్వరూ లేరు. దావీదు నిజమైన ఐశ్వర్యం అంటే ఏమిటో చెప్తూ ఉన్నాడు. రిలేషన్షిప్స్, ఐ ఫర్ ఇంటిగ్రిటీ, యథార్థత. ఎవరు ఐశ్వర్యవంతులు అంటే జీవితంలో ఎవరు యథార్థంగా ప్రవర్తిస్తారో, నిజము వాస్తవికతలో ఉంటారు, లోపల ఒకలాగా బయటికి ఒకలాగా కాకుండా ఒకే విధముగా మనిషి జీవిస్తాడు, అతడు వాస్తవికమైన జీవితాన్ని కలిగినవాడు. లోపల ఒకడు ఉంటాడు, బయటికి మాత్రం యథార్థత కలిగి ఉండాలి. ఐశ్వర్యమును బలమును నీవు నాకు ఇచ్చుచున్నావు అంటే దేవునితో ఆరాధన అనుభవాన్ని, మనుష్యులతో సరైన సంబంధాన్ని, యథార్థమైన హృదయాన్ని నాకు నీవు ఇచ్చావు. యథార్థత లేకుండా నీ ఆరాధన అంగీకరించబడదు. నీవు ఎంతటి సంపన్నుడువైనా లెక్కలేదు. నీ జీవితం యథార్థంగా ఉండాలి. ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా, లేనిది ఉన్నట్లుగా ఉన్నది లేనట్లుగా ఈ ప్రపంచానికి చూపించటానికి మనం ప్రయత్నిస్తాం. మనదంతా నటనా జీవితం. ఇంట్లో ఏమి లేకపోయినా ఏం చేస్తాం మనం? తినలేక చచ్చిపోతున్నానండి అని చెప్తాం. పాత్రలన్నీ ఖాళీగానే ఉంటాయి. చాలామంది బాగా తింటారు, ఈరోజు ఏమీ తినలేదండి, ఆకలిగానే ఉన్నాను అంటారు. అంటే మనిషి యథార్థత లేని స్థితిలో ఉన్నాడు, నటిస్తూ ఉన్నాడు. నిజమైన ఐశ్వర్యం ఏమిటంటే మనం సంబంధాలను కలిగి ఉండాలి. అంతేకాదు, మనం నటనా జీవితాన్ని పూర్తిగా మానుకోవాలి. ఉంటే ఉందని చెప్పు, లేకపోతే లేదని చెప్పు. RIC, C for కమిట్మెంట్. దేవునికి తనను తాను అప్పగించుకోవడం, సమర్పించుకోవడం. నిజమైన ఐశ్వర్యం ఏమిటంటే మనల్ని మనము దేవునికి సమర్పించుకోవడం, కమిట్మెంట్. పట్టినట్లుగా ఉండనట్లుగా దేవుని పని చేయకూడదు. అందుకని మొదటనే చెప్తాడు, ఇది మానవుల కోసం కాదు, ఇది దేవుని కోసమే. దేవుని కోసం పని చేయాలి అనుకున్నప్పుడు దేవుడు మన హృదయాన్ని చూస్తాడు, మన సమర్పణను చూస్తాడు, మన యథార్థతను చూస్తాడు, దేవునితో నీకున్న సంబంధాన్ని చూస్తాడు. దావీదు, నీవంతా సమకూర్చావు, దేవాలయానికి ఏం కావాలో నీవు సమీకరించావు, అయితే నీ చేతులు రక్తముతో నిండినవి, నా ఆలయం కట్టడానికి వీలు లేదు, నీ గర్భవాసి అయిన సొలొమోను ద్వారా నేను ఈ గొప్ప పనిని జరిగిస్తాను. అయితే దావీదు ఏమీ అలగలేదు. బ్రతికి ఉండగానే సింహాసనాన్ని కుమారునికి ఇచ్చాడు. తన ఆస్తిని ఏదైతే అంతవరకు సంపాదించాడో అదంతా దేవునికి ఇచ్చాడు. అతడు మాత్రం ప్రశాంతంగా జీవితము నుండి నిష్క్రమించాడు. ఆయన సాక్ష్యం చెప్తున్నాడు, ఐశ్వర్యమును బలమును నీ వలన కలుగుచున్నవి. HRICH ఫర్ హోప్ ఆన్ గాడ్. దేవుని మీద ఆశ కలిగి ఉండడం, రేపటి కోసం నిరీక్షణ కలిగి ఉండడం. నేను లేకపోయినా రాబోయే తరాల కోసమై దేవుని మందిరాన్ని నిర్మించాలి, దేనికోసం దానిని నేను సమకూర్చి ఉంచాను. ఆయన మరణిస్తూ కూడా దేవాలయాన్ని అంతర్దృష్టితో చూస్తున్నాడు.
కట్టబోయే ఆలయాన్ని గూర్చి దేవునిపై ఆశ కలిగి ఉండడం. లోకము మీద ఆశ కాదు, నిజమైన ఐశ్వర్యము దేవుని మీద ఆశ కలిగి ఉండడం. ఐశ్వర్యం అంటే చెప్పండి, మనం అనుకున్నట్లు డబ్బు కాదు, బంగారము కాదు, భవనాలు కాదు, సంబంధాలు కలిగి ఉండడం, యథార్థతను కలిగి ఉండడం, సమర్పణ జీవితాన్ని కలిగి ఉండడం, నిరీక్షణ జీవితం కలిగి ఉండడం. ఒకవేళ ఐశ్వర్య ఘనతలు అంటే ఈరోజు నువ్వు కష్టములో ఉండవచ్చు, నీ ప్రార్థన తృణీకరించబడినట్లుగా అనిపించవచ్చు, ఎవరు నిన్ను ప్రేమించేవారు లేకపోవచ్చు, నీ కుటుంబీకులు నీకు దూరముగా ఉండవచ్చు, నిన్ను ప్రేమించేవారెవ్వరూ లేకుండా నీవు ఒంటరిగా ఉండవచ్చు. అయితే రేపు నీ జీవితంలో దేవుడు ఒక అద్భుతాన్ని జరిగిస్తాడు. హల్లెలూయా. రేపటి మీద ఆశ కలిగి ఉండడం, రేపటి మీద మనం మక్కువ కలిగి ఉండడం, రేపటి నీ గూర్చిన నిరీక్షణ, ఆశాజనకమైన నిరీక్షణ మనం కలిగి ఉండాలి. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్. ఆయన త్వరగా వచ్చుచున్నాడు. అది అకస్మాత్తుగా జరుగుతుంది, దొంగ వచ్చినట్లుగా ఆయన వస్తాడు అని మనం వాక్యములో చూస్తాం. లూకాసు సువార్త 12:37 ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. అకస్మాత్తుగా జరుగుతుంది ఆయన రాకడ. మెరుపు ఎలాగ మెరుస్తుందో ఆయన రాకడ అలాగ ఉంటుంది. కాబట్టి సడన్నెస్, రెడీనెస్, ప్రిపేర్డ్నెస్, రెప్పపాటు కాలం అది జరుగుతుంది. కాబట్టి మెలకువగా ఉండండి, సిద్ధముగా ఉండండి. చిన్న మంద, భయపడవద్దు, తండ్రి నీకు రాజ్యమును అనుగ్రహించటానికి కోరుకుంటున్నాడు అనే మాటలు చెప్పబడ్డాయి. ఒకసారి చూడండి, లూకాసు సువార్త 12వ అధ్యాయము 32వ వచనం నుండి, చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి, పాతగలని సంచులను పరలోకమునకు అక్షయమైన ధనమును సంపాదించుకునుడి. అక్కడికి దొంగ రాడు, చెమ్మెట కొట్టదు. మీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే మీ హృదయం ఉండును. మీ నడుములు కట్టుకుని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడెప్పుడు వచ్చును అని అతని కొరకు ఎదురు చూచు మనుష్యుల వలె ఉండుడి. ప్రభు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు త్వరగా వచ్చుచున్నాడు. ఏమంటారు? ఈ మాట 2000 సంవత్సరాల నుంచి మనం వింటున్నాం. ఇంకా ఆయన రాలేదు. వస్తాడా రాడా? ఆయన వస్తాడు. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అంటే ఆయన ఇంకా సిద్ధపడిన వారికి సమయాన్ని ఇస్తున్నాడు. ఒక సభలో, ఒక పల్లెటూరులో ప్రభు రెండవ రాకడను గురించి మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. ఆ దైవజనుడు బాగా విస్తారంగా మాట్లాడుతూ ఉన్నాడు అన్నమాట. ఆ ఫుల్ పీట్ మీద అదేమో బాగా ఊగుతూ ఉందన్నమాట ఆ ఫుల్ పీట్. నేను త్వరగా వచ్చుచున్నాను అనే మాట చెప్తా ఉన్నాడు. అందరూ వెళ్ళిపోయారు. లాస్ట్కి ఒక ముసలామె ఉంది. ఆమె ఈ ఫుల్ పీటు కాస్త జారి ఆమె మీద పడితే ఆమె ఏమన్నదంటే, అయ్యా నువ్వు చెప్తూనే ఉన్నావు, నేనే అజాగ్రత్తగా ఉన్నాను,
త్వరగా వస్తున్నానని చెప్పారు, కానీ నా మీద పడతారని మాత్రం నేను ఊహించలేకపోయాను అని చెప్పారట. మనం ఆ విధమైనది కాదు ఎదురు చూడాల్సింది, ఆయన త్వరగా వచ్చుచున్నాడు. కాలములు, సమయములు, స్థితులు, గతులు, ప్రపంచ పరిస్థితులు అన్నీ వేగంగా మారిపోతూ ఉన్నాయి. ఆయన చెప్పిన రాకడ సూచనలు అన్నీ కూడా నెరవేరాయి. మనం ఆయన కోసమై ఎదురు చూడాలి. ఆయన త్వరగా వచ్చుచున్నాడు. చివరి అక్షరం ఎస్. ఎస్ ఫర్ సఫరింగ్. ఎవరైతే శ్రమలలో, కష్టాలలో ఉన్నారో వారు ఐశ్వర్యముగా భావించాలి. శ్రమలే ఐశ్వర్యముగా భావించాలి. ఎవరు ఐశ్వర్యవంతులు అంటే ఎవరైతే దేవునితో, మానవులతో, కుటుంబాలతో బంధాలు, భవబంధాలు కలిగి, బాంధవ్యాలను కలిగి ఆనందిస్తూ ఉంటారో వారే ఐశ్వర్యవంతులు. ఎవరు యథార్థత కలిగి ఉంటారో వారే ఐశ్వర్యవంతులు. ఎవరు దేవుని పనికి తనను తాను సమర్పించుకుంటారో వారే యథార్థవంతులు. ఎవరు రేపటిని గూర్చిన ఆశ కలిగి ఉంటారో వారే యథార్థవంతులు. ఎవరు దేవుని కొరకు, ఆయన రాకడ కొరకు, ప్రత్యక్షత కొరకు ఆశతో ఎదురు చూస్తూ ఉంటారో వారే ఐశ్వర్యవంతులు. ఎవరైతే శ్రమల గుండా వెళుతున్నారో, శ్రమలలో ఎవరు ఆనందిస్తూ ఉంటారో, శ్రమలలో దేవుని ప్రత్యక్షతను, ఆయన మహిమను ఎవరు చూస్తారో వారే ఐశ్వర్యవంతులు. ఐశ్వర్యము, ఘనత దేవుని నుండి వస్తాయి. వి షుడ్ వెల్కమ్ ద ప్రాబ్లమ్స్. నీవు భయపడవద్దు, చిన్న మంద భయపడవద్దు. 140 కోట్ల మంది భారతీయులు ఉన్నారు. క్రైస్తవులు ఎంతమంది ఉంటారు అంటే చాలా కొద్ది మంది. చిన్న మందకు దేవుడు గొప్ప అభయం ఇస్తూ ఉన్నాడు. భయపడవద్దు, నేను మీకు తోడుగా ఉంటాను. చిన్న మందకు గొప్ప అభయాన్ని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈ అధ్యాయంలో ఇవ్వడాన్ని గూర్చిన ఒక ప్రణాళిక, ఇవ్వడం, ఒక ప్రణాళికతో దేవునికి ఇవ్వడాన్ని గూర్చి చెప్పబడింది. ఇవ్వడం అనేది సిద్ధపాటుతో కూడినది అని ఈ అధ్యాయం చెప్తూ ఉంది. ఇవ్వడం అనేది భాగ్యముగా ఎంచబడినది. దావీదు దేవుని ఆలయమునకు ఇవ్వడం అనేది మహద్భాగ్యంగా ఆయన భావిస్తూ ఉన్నాడు. ఇవ్వడం అనేది సమర్పణతో కూడినదిగా దావీదు భక్తుడు భావిస్తూ ఉన్నాడు. ఇవ్వడం అనేది సంపూర్ణమైనదిగా భావిస్తూ ఉన్నాడు. దావీదు అంతా ఇచ్చేశాడు. దేవుని మందిరానికి, తనకున్న సింహాసనాన్ని కుమారునికి ఇచ్చేశాడు. ఆయన ప్రశాంతంగా తన జీవితాన్ని ముగించుకున్నాడు. చివరి మాటలు చూడండి. దావీదు దినవృత్తాంతాలు 1వ గ్రంథం 29వ అధ్యాయం చివరి మాటలు. యెషయి కుమారుడైన దావీదు ఇశ్రాయేలులందరి మీద రాజై ఉండెను. అతడు ఇశ్రాయేలులను ఏలిన కాలము 40 సంవత్సరములు. హెబ్రోనులో 7 సంవత్సరములను, యెరూషలేములో 33 సంవత్సరములు అతడు ఏలెను. అతడు వృద్ధాప్యం వచ్చిన వాడై ఐశ్వర్య ప్రభావములు కలిగి. వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఏం కలిగింది చెప్పండి? ఐశ్వర్య ప్రభావములు. అంటే మనం చెప్పుకునే 5 అనుభవాలు: దేవునితో సంబంధం, యథార్థత, సమర్పణ, నిరీక్షణ, ఆయన కొరకు ఎదురు చూడడం, శ్రమలు. ఇవన్నీ కూడా అతడు సరిగా కలిగి ఉన్నాడు కనుక అతని జీవితం ఎలా ముగుస్తుందో మనం చూస్తే ఐశ్వర్య ప్రభావములు. ధనము అని చెప్పట్లేదు, ఎందుకంటే దేవునికి ఇచ్చేశాడు.
దేవుని ఎదుట మంచి పేరును పొందు ఐశ్వర్య ప్రభావములు కలిగి మంచి ముదిములో మరణమొందెను. అతని తరువాత అతని కుమారుడైన సొలొమోను అతనికి మారుగా రాజైన దావీదునకు జరిగిన వాటన్నిటిని గూర్చియు అతని రాజరిక మంతటిని గూర్చియు పరాక్రమమును గూర్చియు అతనికి ఇశ్రాయేలులకును దేశముల రాజ్యములన్నిటికి వచ్చిన కాలమును గూర్చియు దీర్ఘదర్శి సమూయేలు మాటలను బట్టి ప్రవక్తయగు నాతాను మాటలను బట్టి దీర్ఘదర్శి గాదు మాటలను బట్టి రాయబడి ఉన్నవి. 3 ప్రవక్తలు దావీదును గూర్చి అద్భుతమైన సాక్ష్యాన్ని పలికారు. అతడు జీవితాన్ని ముగించుకుంటూ ఐశ్వర్య ఘనతలు తన జీవితంలో కలిగి ఉన్నాడు. ఇక జీవితానికి ఎంతకంటే ఇంకా ఏం కావాలి? జీవితం ఎలా ప్రారంభిస్తున్నాము అనేది కాదు, జీవితాన్ని ఎలాగ ముగిస్తున్నాం. యేసు ప్రభువు కూడా సిలువ మీద తన చివరి మాటలను పలికాడు. స్టెఫను చివరి మాటలను పలికాడు. యాకోబు చివరి మాటలను పలికాడు. యోసేపు చివరి మాటలను పలికాడు. ఇదిగో నేను చనిపోవచ్చున్నాను, దేవుడు మిమ్మలను చూడవస్తాడు. అద్భుతమైన మాటలు. అపోస్తలుడైన పౌలు తిమోతికి చెప్పిన ఈ మాటల్లో, నా ప్రార్థన యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు, 1 అధ్యాయము 3వ వచనం నుండి, మొదటి పత్రిక, నీ కన్నీళ్లను తలచుకొని నాకు సంపూర్ణానందం కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగళ్ళు అపేక్షించుచు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకొని నా పితరాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఆ విశ్వాసం మొదట నీ అవ్వయైన లోయిలోను నీ తల్లి అయిన యునేకేలోను వసించెను. అది నీ యందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. ఇక్కడ పౌలు దావీదు తన ముగింపు జీవితంలో రాబోయే తరాలకు దేవుని మందిరాన్ని పరిచయం చేస్తే, పౌలు తిమోతిలో ఉన్న విశ్వాసం వారి అవ్వ వారి తల్లి అతనిలో ఎలాగా ప్రత్యక్షమైందో చెప్తున్నాడు. లెగసీ ఫర్ ద జనరేషన్స్ ఆఫ్టర్ ద జనరేషన్స్. తరం వెంబడి తరం ఆ విశ్వాసాన్ని అలాగ మీరు ముందుకు తీసుకుని వస్తున్నారు. ఆ విశ్వాసాన్ని అభినందిస్తున్నాడు. మరి మనం రాబోయే తరాలకు ఎట్టి విశ్వాసాన్ని, ఎట్టి మాదిరిని మనం చూపిస్తున్నాం? జాగ్రత్తగా పరిశీలన చేసుకొని ఐశ్వర్యమును సంపాదించుకుందాం. ఐశ్వర్యం అంటే మనం అనుకున్నంత డబ్బు కాదు, బలము, దేవుని బలం. అలా ఉండటానికి దేవుడు తన కృపను అనుగ్రహించునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. వాస్తవికమైన ఐశ్వర్యం, ఘనత. దావీదు దేవుని మనిషి, దేవుని ద్వారా ప్రత్యేకించబడినవాడు, దేవుని నామమును గణపరిచినవాడు. బెత్లెహేము కుగ్రామంలో గొర్రెల కాపరిగా తన జీవితం ప్రారంభిస్తే, దేవుడు ఇశ్రాయేలు సామ్రాజ్యానికి ద్వితీయ చక్రవర్తిగా చేశాడు. దావీదు సింహాసనం తరతరాలకు ప్రతిష్ఠించబడినది. కారణం ఐశ్వర్యం, దేవుని బలం, దేవునితో సంబంధం, మనుష్యులతో సంబంధం. మనం ఏ విధమైన దానిని సమాజంలో కోరుకుంటున్నాం? ఏ విశ్వాసాన్ని మనం మన తరాలకు, మన బిడ్డలకు నేర్పిస్తున్నాం? ఆయన త్వరగా వచ్చుచున్నాడు.
ప్రభుతో శాశ్వతముగా ఉండటానికి, కొనిపోబడటానికి నిన్ను నీవు దేవునికి సమర్పించుకో. ఒక చిన్న ప్రార్థన చేసుకో. ప్రభువా, ఆగస్టు మాసంలోకి ప్రవేశించాం. నా జీవితంలో, నా కుటుంబంలో, నా మందిరములో ఒక అద్భుతం ఆవిష్కరించు. వాస్తవికమైన ఐశ్వర్యము, ఘనతను అనుగ్రహించు. లౌకికమైనవి కాదు, ఆధ్యాత్మిక సంబంధమైనది అనుగ్రహించు. దావీదు లాంటి హృదయము, అలాంటి విశ్వాసము, సిద్ధపాటు, తిమోతిలో ఉన్న ఆ విశ్వాసమును అనుగ్రహించు. పరిశుద్ధుడైన తండ్రి, ఈ వాక్యము మా హృదయాలలో ఫలింపచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వలన మీ హృదయములకు, తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్.